అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, నా దగ్గర 'చాణక్య నీతి' అనే పుస్తకం ఉందండి. దానిలో నుంచి ఒక, ఒక సెంటెన్స్ తీసుకున్నాను. అదేంటంటే, "దుర్వ్యసనాల పాలైన వాడు కార్యసిద్ధి సాధించలేడు." ఇది ఇదొక లైను దీంట్లో నీతి సూత్రాల్లో ఉందండి. అది నాకు నచ్చింది. దాని గురించి నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను ఒక టాపిక్‌తో. ఆహ్, దుర్వ్యసనాల పాలైన వాడు కార్యసిద్ధిని సాధించలేడండి. అది నిజమేనండి. నిజంగా నిజం. ఎందుకంటే దుర్వ్యసనాల పాలు అవుతున్నాడు అంటే గనక అరిషడ్ వర్గాలని వాడు అదుపులో ఉంచుకోలేకపోతున్నాడు. దుర్వ్యసనాలు ఎప్పుడవుతాయి? ఆహ్, ఇంద్రియాలని నిగ్రహించుకోలేని సమయంలో అవుతాయి. ఏదైనా సరే వ్యసనాలు సిగరెట్ తాగడమో, లేకపోతే మందు తాగడమో, లేదంటే ఇంకోటి జూదమాటమో, లేతే ఆడిన మాట తప్పటమో ఇలాంటివన్నీ ఎప్పుడవుతాయంటే ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి అవుతాయి. ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే ఏం కావాలంటే మనిషి మనస, వాచ, కర్మణ స్ట్రాంగ్‌గా ఉండాలి. లేదు కనీసం మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అంత మన మనస్సుని స్ట్రాంగ్‌గా ఉంచుకోగలగాలి. ఇంకా చెప్పాలంటే అదే మన భక్తి మార్గంలోకి ఉండే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, స్థిర చిత్తంతో ఉండాలి. స్థిర చిత్తంతో ఉండగలిగే వాడికి కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే ఆహ్, అబద్దాలాడే వాళ్ళకి కార్యసిద్ధి జరగదు. అదే లక్ష్మి కూడా నిలవదంటారు. అబద్దాలాడే వాళ్ళకి, లేకపోతే ఆడిన మాట తప్పే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే ఇలాంటి దుర్వ్యసనాలు అలా ఉండే వాళ్ళకి కార్యసిద్ధి జరగదు. ఎందుకనంటే వాళ్ళు అసలు ఇంద్రియ నిగ్రహాన్ని అసలు ఇంద్రియాలని నిగ్రహించుకోలేరు. ఆహ్, ఇప్పుడు ఒక మాట చెప్తారు. ఆ మాట కంప్లీట్ అవుతుంది అని అయ్యే వరకు కూడా నమ్మకం ఉండదు. వాళ్ళు ఆ పని చేస్తారా? చెయ్యరా? అనేది. చెయ్యలేదు అనే నిరూపణకి తీసుకొస్తారు. ఏ ఏం చేసైనా సరే చెయ్యలేము అనే స్థితికి తీసుకొస్తారే తప్ప, చేసి చూపిద్దాము అనే ఒక గట్టి నిగ్రహంతో వాళ్ళసలు ఉండలేరు. అలాంటి దుర్వ్యసనాలు అలాంటి దుర్వ్యసనాల్లోకి, అలాంటి ఒక దుస్థితిలోకి జారిపోయి భగవంతుడికి దూరమవుతారు. భగవంతుడికి కూడా కనీసం అలాంటి దుర్వ్యసనాలున్నప్పుడు దగ్గరగా ఉండలేకపోతారు. భగవంతుడి దగ్గర స్థిరంగా కాసేపు కూర్చోలేకపోతారు. అలాంటి స్థిరత్వం లేని వాళ్ళకి ఎప్పటికీ కార్యసిద్ధి జరగదని చాణక్య నీతిలో చెప్పబడింది కదండీ! ఈ రోజుకింతేనండి. నమస్కారం.